రాజకీయాలలో తనకంటూ ఓ చెరగని ముద్ర వేసుకున్న మహోన్నత నేత, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని మడికుబాయ గోదావరి జిల్లాల యువజన విభాగ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ పేర్కొన్నారు. సోమవారం నాడు సీతానగరం మండలం మిర్తిపాడు గ్రామంలో జైభీం యూత్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జక్కంపూడి గణేష్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నమస్కారం తెలియజేసుకుంటూ, రాజకీయాల్లో చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నటువంటి మహానేత, మనందరి గుండెల్లో నిలిచిపోయినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు జీవితకాలం అంతా కూడా కష్టపడి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులను ఇక్కట్లను అనుభవిస్తూ కష్టపడి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో పేదల పక్షాన్ని నిలబడి మరో 4-5 తరాలు వచ్చినప్పటికీ కూడా మాట్లాడుకునే విధంగా అత్యద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలను ఈ రాష్ట్రంలో తీసుకుని రావడం జరిగింది. ఒక ఆరోగ్యశ్రీ కానివ్వండి, పెన్షన్ పెంపును కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఏదైనా సరే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, వాటి కోసం మాట్లాడుకుంటేనే మనకు గుర్తొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఖచ్చితంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి పాత్ర వహిస్తుందని చెప్పి సందర్భంగా మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, ఇందాక పెద్దలు మాట్లాడినట్టుగా ఓటమి పాలు చెందినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాం. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాన్ని వ్యతిరేకించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు, ప్రభుత్వం చేత దగ్గరుండి ప్రజలకి మంచి చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంకొక సంవత్సరం మనం కూడా అందరం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా నియోజకవర్గానికి ఏం చేస్తారు అనేటటువంటిది విషయాన్ని మనం కూడా కొంచెం సమయం ఇచ్చి దానికి తగ్గట్టుగా మనం కూడా ప్రణాళిక రూపొందించి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా అందరం ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి జైభీం యూత్ వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.